స్టార్ నైన్ న్యూస్ కి స్వాగతం. మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడ మున్సిపాలిటీ సర్దార్ నగర్ కి చెందినటువంటి 8 ఎకరాల తుమ్మల చెరువు రాత్రికి రాత్రి మాయం చేశారని రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మహేశ్వరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ అందెల శ్రీరాములు యాదవ్, తుక్కుగూడ మున్సిపాలిటీ అధ్యక్షులు రచ్చా లక్ష్మణ్ ఆధ్వర్యంలో పహడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో మున్సిపాలిటీ చైర్మన్ కాంటికార్ మధుమోహన్ తో కలిసి కంప్లైంట్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా శ్రీరాములు మాట్లాడుతూ నియోజకవర్గంలో అనేక చెరువులు కబ్జాకు గురవుతున్నాయని, దాదాపుగా 15 సంవత్సరాల నుండి ప్రస్తుత ఎమ్మెల్యే మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అండదండలతో బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్, మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్, జల్పల్ల మున్సిపాలిటీల్లో వారి అనుచరులు చెరువులను విచ్చలవిడిగా కబ్జాలు చేశారని, వీటిపై మా పార్టీ వాళ్లు పలుమార్లు ఎంఆర్ఓలకు, కమిషనర్లకు, కలెక్టర్లకు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారికి కంప్లైంట్ ఇచ్చినా వాటిపై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా మళ్లీ ఇదే పరిస్థితి పునరావృతమవుతుందని, దీనికి నిదర్శనమే 8 ఎకరాల తుమ్మల చెరువు రాత్రికి రాత్రి మాయమైపోయిందన్నారు. కంప్లైంట్ చేయడం జరిగింది. కంప్లైంట్ ఏమని ఇచ్చినామంటే, సర్దార్ నగర్లో తుమ్మల చెరువు అని ఒక చెరువుది, 8 ఎకరాల చెరువు కనిపిస్తలేదు. అది ఎవరో ఎత్తుకపోయారు. అందరు ఏమనుకుంటారంటే చెరువు లేకపోతే హైడ్రాకో ఇరిగేషన్ ఆఫీస్కి పోయి ఇవ్వాలి కదా అనుకుంటారు. కానీ ఆ చెరువు అనేది ఎవరో ఎత్తుకపోయింది కాబట్టి ఇక్కడ ఉన్న పోలీసు వాళ్ళకు సిఐ గారికి మేము కంప్లైంట్ చేయడం జరిగింది. అయ్యా మా చెరువు ఎక్కడ ఉంది, దూరాడు పెట్టుకుని ఈ విధంగా మేము కంప్లైంట్ రాసి సిఐ గారికి ఇవ్వడం జరిగింది. తుమ్మలకుంట చెరువే కాదన్న, ఈ ప్రాంతంలో చాలా చెరువులు కబ్జాకు గురైనాయి, కొన్ని చెరువులు మాయమైపోయినాయి. అదేవిధంగా జల్పల్లి మున్సిపాలిటీ ఇప్పటికి పోతే నోటరీ చేసి ఇప్పటికి అమ్ముతున్నారు. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారికి కనిపిస్తలేదా, మరి ఇక్కడ ఉన్న అధికారులకు కనిపిస్తలేదా, ఒక్కసారి మనం ఆలోచించాలి. అదేవిధంగా మేము ఇంకో విధంగా చెప్తున్నాం ఏంటంటే, 2002లో ఇరిగేషన్ ఆఫీస్కి పోయి ఇచ్చారు. ఎక్కడంటే ఎర్రగుంట లేదు, మాకు అక్కడ తల చెరువు లేదు, అదేవిధంగా పోతే చంద్ర చెరువు లేదు, సంద చెరువు లేదని మీర్పేట ప్రాంతంలో, బడంగపేట ప్రాంతంలో చెరువులు లేవని ఇప్పుడు 2002 ఇచ్చాం. ఇలా హైడ్రా వచ్చి ఇలా కొంత డ్రామా చేస్తారు. ఆ డ్రామా అవుతున్న ఆయన నిజంగా భారతీయ జనతా పార్టీ సహకరిస్తుంది. ఆ చెరువులు ఎవరెవరు కబ్జా చేశారు, ఆ చెరువులు ఎంకున్న మేధావులు ఎవరో వాళ్ళందరినీ బయట తీయాలనుకుంటారు. కానీ ఇలా వచ్చి గరీబులను గుల్లగొట్టి గరీబులు ఇబ్బంది పెడతా భారతీయ జనతా పార్టీ దాన్ని ఇంకా కబ్జా చేసి అమ్ముకున్న ఎవరో వాళ్ళని బయట తీయమంటారు. అప్పుడు 2009 కంటే ముందు మా ప్రాంతం చాలా చెరువుల నీళ్ళు వచ్చి పొలాలు పచ్చగా పంట వంతుంటే చాలా అందంగా ఉండే. మేము పదే భారతీయ జనతా పార్టీ కొట్టుకోవడం, ఈ ప్రాంతంలో చెరువులు కబ్జా అవుతున్నాయి, ఈ ప్రాంతంలో గవర్నమెంట్ ల్యాండ్లు కబ్జా అవుతున్నాయి, ఇక్కడ ఉన్న మంత్రి గారికి అవగాహన లేదు, ఇక్కడున్న ఎమ్మెల్యే గారికి అవగాహన లేదని మేము చెబుతుంటే ఆమె చెప్పింది, నాకు మస్తు అనుభవం ఉంది, మా ఆయన మంత్రి చేసుడు, నేను మంత్రి చేసిన ఈ ప్రాంతాన్ని సక్సెస్ చేస్తా, సస్యశాలం చేస్తాను. ఇలా ఈ చెరువులు ఎత్తుకపోయారమ్మా, మరి నువ్వు ఏంది, నీ పాత్ర ఏంది, నువ్వు వచ్చి పోయేసి కాడ కూర్చున్నావా, దా చెరువు కాడ నువ్వు వస్తావా, నీ ఎంబడి మేము రానికి అడగడం, నువ్వు ఎమ్మెల్యేగా ముందుగా నీ ఎంబడి అందరం ఉండి మన భూములు మనం కాపాడుకుందాం, మన చెరువులు మనం కాపాడుకుందామని ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు కానీ, అదేవిధంగా మా చెరువులు